చిన్న చిన్న ఐస్ క్రీమ్ దాంట్లోనైతే చిల్లీస్ కరివేపాకు ఒలిచినవి అవి పెడతారు. మంచి వేడికి ఇచ్చారు. గట్టిగా ఓకేనా. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియో ఏంటంటే, మనకి ఇప్పుడే హాస్పిటల్ నుంచి అయితే డాక్టర్ ఫోన్ చేశారు. ఇదివరకు ఏంటంటే మనుషులకి ఏమైనా సరే మనకేమైనా సరే హాస్పిటల్ కి వెళ్ళడం, హాస్పిటల్ నుంచి డాక్టర్ ఫోన్ చేయడం, అపాయింట్మెంట్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు నుంచి చూరోగాడు వచ్చాడు కదా లైఫ్ లోకి. చూరోగాడికి కూడా డాక్టర్లు ఫోన్ చేసి హాస్పిటల్ కి తీసుకురామండం, చెకప్ కి తీసుకురామండం అన్ని ఫోన్లు వస్తున్నాయి అనమాట. క్యూట్ క్యాట్ చూరోని కూడా చూసుకోవాలి కాబట్టి డాక్టర్ ఫోన్ చేశారు తెమ్మని చెప్పి. ఎందుకంటే ఈ రోజు మనోడిది వ్యాక్సినేషన్ అయితే ఉందన్నమాట. ర్యాబిస్ వ్యాక్సినేషన్ ఏదో వేస్తారు, ఒక 2-3 వ్యాక్సినేషన్స్ వేస్తారు కదా ఒక 1 మంత్ పీరియడ్ లోని. సో ఇప్పుడే లేచాను, ఫాస్ట్ గా ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి మనోడి దగ్గరికి స్టార్ట్ అవ్వాలి. చలో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. అండ్ మమ్మీ అయితే మార్నింగ్ లేసి గుడికి వెళ్ళి ప్రసాదం పట్టుకుని వచ్చింది, పులిహోర. మమ్మీ పులిహోర నాకేనా? నేను కొద్ది తింటా, నువ్వు కొద్ది తినే. ఏంటి మార్నింగ్ గుడికి వెళ్ళావు? అవుతావు ఏంటమ్మా? అంటే ఎప్పుడు వెళ్ళట్లే కదా, కానీ ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి. ఓకే, అదే మనకి ఎన్ఐటి దగ్గర సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటది కదా, అక్కడ ఇదిలాగా అవుతుంది. పరస పెడతారు కదా, చాలా ఏమంటారు, పరస అనే అంటారా, రకరకాల బొమ్మలు అవన్నీ పెడతారు అక్కడ. అందుకే మమ్మీ సడన్ గా మార్నింగ్ లేసి అప్పుడప్పుడు గుడికి వెళ్ళిపోతుంటే సడన్ గా ఏంటి భక్తి వచ్చేసింది అనుకుంటారమ్మా. మమ్మీ వెళ్ళి ప్రసాదం పట్టుకుని వచ్చింది. అండ్ దాంతో పాటు ఇక్కడ టిఫిన్ లోనే అయితే ఇడ్లీ చేశారు. ఇడ్లీ ఇదేంటి, ఇదే నా చట్నీ బా, ఇండియన్ మామ్స్ ఏమంటారు దాన్ని అసలు ఏంటిది? పచ్చళ్ళు పొడులు ఎలాంటి వాటిల్లో చేస్తారో తెలియదు. అసలు ఏ బాక్సుల్లో పెడతారో ఏం అర్థం కాదు. ఐస్ క్రీమ్ బాక్సుల్లో చూస్తే కరివేపాకు ఉంటది, ఇలాంటి బాటిల్లోనేమో చట్నీ ఉంటది. చిన్న చిన్న ఐస్ క్రీమ్ దాంట్లోనైతే చిల్లీస్ కరివేపాకు ఒలిచినవి అవి పెడతారు. అదే అంటున్నాను, బిర్యానీకి ఇస్తారు చూసారా డిస్పోజబుల్ బాక్స్ లో, అవన్నీ ఉంచేసి ఏం చేస్తారు తెలుసా? ఎవరైనా మనకి ఇంటికి ఏమైనా స్వీట్లు గానీ ఏమైనా ఇస్తే వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇవ్వాలి కదా, వాళ్ళకి ఆ బాక్స్ లో పెట్టి ఇచ్చేస్తూ ఉంటారు. ఇంకా అన్నిటిని వాడకం మామూలుగా ఉండదు. ఇండియన్ మామ్స్ గుడిలో నుంచి తెచ్చిన పులిహోర తిన్నాం. అమ్మా ఒక పులిహోరకి ఎన్ని కప్పులు పెట్టారేటమ్మా? నువ్వు తీసుకొచ్చావా? ఆహా, ఏంటి 4 తెచ్చావు, 2 3 ఏంటి ఇవి కూడా ఇంట్లో వాడేద్దామనా? కరెంట్ పోయింది. ఈ ప్రసాదం పులిహోర తినేద్దాం కొద్దిగా. గుడిల్లో దొరికే పులిహోర అండ్ దాంతో పాటు కొన్ని గుడిల్లో మనకి సాంబార్, ఈ 2 అద్దరిపోతాయి. అసలు మిగతా ఐటమ్స్ కూడా బాగుంటాయి కానీ ఫస్ట్ పులిహోర తినేసి తర్వాత వైట్ రైస్ లో సాంబార్ వేసుకొని తింటే సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటది. మీలో టెంపుల్ ఫుడ్ ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంతలోనే మనకి టిఫిన్ కూడా వచ్చేసింది, ఇడ్లీలు అండ్ బాటిల్ లో ఉన్న చట్నీ. ఫాస్ట్ గా తినేసి వెళ్ళిపోదాం. లెట్స్ గో అనే స్కూటీ టుడే. అండ్ కిచెన్ చూసారా, మొత్తం యూనికార్న్ కిచెన్ భలే ఉంది కదా. సో గైస్ ఇప్పుడే చూర దగ్గరికి వచ్చేసాం. అండ్ ఇక్కడ మా ఇంటి దగ్గర పరస జరుగుతుంది అన్నాను కదా, అక్కడ ఈ లేజర్ లైట్ అయితే కొన్నాను. ఇది చిన్నప్పుడు ఈ లేజర్ లైట్ తో ఎంతమంది ఆడుకునేవారో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఆడుకోవడానికి కొన్నాను, ఆ పిల్లతనం ఇంకా పోలేదు. కానీ సింబల్స్ ఏవేవో బొమ్మలు వస్తాయి అనమాట. ఇవన్నీ ఏంటంటే ఇగో ఈ చూరోగాడి కోసం ఇలా లైట్ అయితే భలే ఆడుతుంది అది. సో అందుకనే ఇది కూడా తీసుకున్నాను మనోడికి. ఈ వీడియోలో ఏంటంటే చూరోగాడికి ఏవేవో కొన్నామో అన్ని చూపించేస్తాను మీకు. ఒక్కసారి చూరోగాడి మీద వేసి చూద్దాం ఆడుతాడో లేదో. రే నీకు అయిపోయిందిలే, నీకు ఇంజెక్షన్ పొడిసేస్తారు. అయిపోయింది ఇక పుష్ అయిపోయింది, నీ బతికి అయిపోయింది, ఇంకా అయిపోయింది. కానీ ఇంజక్షన్ వేయించేసుకుందాం పద. వ్యాక్సిన్ వేయించేస్తే నువ్వు కరిసినా గిల్లినా మాకేం రాకుండా ఉంటది, నీకు కూడా హెల్తీగా ఉంటావు. అండ్ రాగానే జెస్సీ మన కోసం మంచిగా వేడిగా టీ పెట్టిచ్చింది గైస్. థ్యాంక్స్ రా. నీకు కూడా తలనొప్పినా? నీకెందుకు తలనొప్పి? ఓకేలే, ఊరికి వచ్చేస్తుంది నీకు తలనొప్పి. ఇక వీడియో కెమెరా తిప్పే లోపు మేకప్ వేసేద్దాం అనుకుంటుంది. బాగుంది టీ అండ్ చల్లగా గాలి కూడా వేస్తుంది. టీ తాగేసి ఇంకా చూరోగాడికి పట్టుకెళ్దాం. అలాగా ఈవినింగ్ అయింది కాబట్టి ఏమైనా స్నాక్స్ కూడా తినేసి వచ్చేద్దాం. ఇప్పుడే దీనికి బ్యాగ్ లో పెట్టేసాం, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దాం. సో ఇక్కడ మనకి అర్బన్ పెట్ క్లినిక్ అని ఒకటి ఉంది మధురవాడ దగ్గర. సో ఇక్కడికే జెస్సీ పట్టుకొని వస్తూ ఉంటది. సో ఇక్కడికే పట్టుకొని వచ్చాం వ్యాక్సినేషన్ కోసం. నీ బతికి అయిపోయింది. అస్సలు ఒప్పుకోవట్లేదు. బాగుందా? ఏంటి టెంపరేచర్ చెక్ చేస్తున్నారా? ఓకే, నీకు రోజు ఒకసారి హాస్పిటల్ తెచ్చేయాలరా, అప్పుడు కానీ సెట్ అవ్వు. ఎటకారాలు వద్దు. చూరు, నీకు ఇప్పుడు వ్యాక్సిన్ వేస్తారా, పొల్లగుచ్చేస్తారు. నీకు అయిపోయింది. ఏడు గట్టిగా ఏడు. ఓకేనా? ఎక్కడ వేస్తారు? బాగుందా? అయిపోయింది.
వావ్, ఆఫ్టర్ వ్యాక్సినేషన్ ఇట్స్ ఎ గుడ్ రైడ్. ఫైనల్ గా చూరోగడికి వ్యాక్సిన్ అయితే ఇచ్చుకొని వచ్చేసాం. యాక్చువల్ గా అక్కడ డాక్టర్ చెక్ చేసినప్పుడు టెంపరేచర్ 102 ఉంది. నేను కంగారు పడిపోయిన 102 ఉంది, ఏమైనా జ్వరం గట్టి వచ్చేసిందా అంటే క్యాట్స్ కదా నార్మల్ అన్నాను. మనోళ్ళకి ఇప్పుడు హ్యూమన్స్ 102 అంటే ఎక్కువ కదా ఫీవర్. నేను అలాగనుకుని దీనికి కూడా 102 అనగానే ఎక్కువ ఫీవర్ వచ్చిందేమో అనుకున్నాను. నేను తప్పు చెప్తే నేను క్షమించండి. ఫస్ట్ టైం వీఆర్ పెంచింగ్ క్యాట్. సో ఇంకొక వ్యాక్సిన్ ఉంది, ఇంకా అప్పుడుతో ఇంకా మన చూరోగడ్ ఫుల్ సేఫ్ అన్నమాట. అండ్ చూరోగడ్ కోసం ఇంకొక స్పెషల్ ఐటమ్ కూడా కొన్నాను. అది యాక్చువల్ గా నిన్నే వచ్చేసింది, మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ చూసారా చూరో అని చెప్పి దాన్ని ఏమంటారు, హార్నెస్ అంటారు కదా, హార్నెస్ అయితే తెప్పించాను. దాని మీద వచ్చేసరికి మనకి ఇలాగా చూరో అని చెప్పి ప్రింట్ అయ్యి ఉంది. ఇది వచ్చేసరికి సమ్ 700 రూపీస్ ఎంతో. ఎక్కడైనా తప్పిపోతే ఇక్కడ ఫోన్ నంబర్ కూడా ఉంటది పక్కన, సో ఫోన్ కూడా చేయొచ్చు మనకి. చూరోకి ఇది వేసాక ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. రే చూరో, నీ కోసం చూడరా గిఫ్ట్. చూరోకి ఇదిగో ఇక్కడ వచ్చేసరికి పక్కన చూరో అని ఉంది చూసారా. చూరో గడికి ఫస్ట్ టైం కదా, ఇది కొద్దిగా దీంతో ఇబ్బంది పడుతున్నాడు. కొద్దిగా అలవాటు అయితే సెట్ అయిపోద్ది. ఇప్పుడే లైట్ గా స్నాక్స్ తిందాం అని చెప్పేసి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి బోర్డుతో ఓజీ ఆన్ వీల్స్ అని ఉంది. ఇక్కడికి అయితే వచ్చాము, ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి. ఇది వచ్చేసరికి చికెన్ 65 చెప్పావా? ఇది కొద్దిగా వెట్గా ఇచ్చారు. నార్మల్ గా చికెన్ 65 కొద్దిగా ఎక్కువ డ్రై వస్తుంది, ఇది కొద్దిగా వెట్గా ఉంది, కొద్దిగా సాసీగా ఉంది. సో ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇది ఈవినింగ్ స్నాక్. మధ్యలోని పక్కన ఆనియన్స్ కూడా వేసి ఇచ్చారు. ఎలా ఉంది? చాలా బాగుందా? పీస్ మనం కూడా టేస్ట్ చేద్దాం. మంచి వేడి వేడికి ఇచ్చారు. చలి కూడా మామూలుగా లేదు. ఇలాంటి వేడి పొగలు చూస్తే ఇంకా క్రేవింగ్స్ వచ్చేస్తాయి. నిజంగా బాగుంది. ఇదిగో సాస్ వల్ల పులుపు వచ్చింది, స్వీట్ అండ్ స్పైసీగా. చికెన్ సాఫ్ట్ గా బాగుందిరా, చాలా బాగుంది. జెస్సీ నూడిల్స్ తింటానంటే నూడిల్స్ కూడా చెప్పాము. ఇది వచ్చేసరికి కొద్దిగా సాఫ్ట్ నూడిల్స్ అనమాట. క్వాంటిటీ బాగా ఎక్కువ వేసారు. మధ్య మధ్యలో చికెన్, ఎగ్ అండ్ క్వాంటిటీ అయితే ఇద్దరికి సరిపడా వేసారు. ఇందులోని చాలా ఎక్కువ ఉంది. అంతే లేరా, మీరు స్టీల్ స్పూన్ లో తింటారు, మేము ప్లాస్టిక్ స్పూన్. ప్లాస్టిక్ అది ఇదేంటి వుడెన్ స్పూన్ తో తింటాం. అంతేలే. బాగుంది, రెస్టారెంట్ లో దొరికినట్టు ఉంది. రెండు పుల్లగా ఉన్నాయి. చికెన్ 65 పుల్లగా ఉంది, ఇది పుల్లగా ఉంది నూడిల్స్. అంటే వెనిగర్ వేస్తారు కదా అందుకు. చూరోగాడి కోసం ఇంకొక కొత్త ప్రోడక్ట్ అయితే కొన్నాం. అదే చూరోగాడి బెడ్. ఈ రోజే డెలివరీ అయింది. చూడండి ఎంత మెత్తగా ఉందో బెడ్ మాత్రం. వీడికి కూడా ఒక సెపరేట్ బెడ్ వచ్చేసింది ఇప్పుడు. అలా మెల్లిమెల్లిగా ఇంకా ఇల్లు మొత్తంలోని ఒక రూమ్ లోని కొన్ని లాడర్స్, గేమ్స్ ఆడుకునేవి అన్ని మెల్లిమెల్లిగా సెటప్ చేస్తే ఇంకా చూరోగాడు ఫుల్ గా ఆడుకుంటాడు. సో ఈ రోజుకైతే ఇది. అండ్ దాంతో పాటు ఒక స్క్రాచర్ కూడా కొన్నాం. ఇదన్నమాట చూరోగాడి అప్డేట్ ఈ రోజు. సో గైస్ ఫైనల్ గా చూరని ఇంట్లో డ్రాప్ చేసేసి దారిలో ఇంటికి కొన్ని ఐటమ్స్ కావాలంటే అవన్నీ కొనేసుకొని ఇంటికి అయితే వచ్చేసాను. మధ్య మధ్యలో ఇలాంటి క్యాజువల్ బ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి, ఫుడ్ బ్లాగ్స్ తో పాటు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.